మీ చిన్నప్పుడు మీరు అమ్మ చేసేటప్పుడు ఇలా పక్కన కూర్చొని ఎప్పుడన్నా ఇలా చేశారా? నేనైతే చాలా సార్లు చేసి ఉంటా. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించినప్పుడు హెల్ప్ లాగా కాదు, అదొక ఆటలాగా అనిపించేది నాకు కూడా. ఆటలాగా కొత్తగా అనిపిస్తే ఖచ్చితంగా చేసేదాన్ని. అలాగే కజ్జికాయలు చేయడం కూడా నేర్చుకున్నాను అనమాట నేను. ఇప్పుడు చూడండి, నేను సమోసాలు చేస్తుంటే నా కొడుకు కూడా అదొక ఆటలాగా అనిపించి వాడు నేను చేస్తాను దగ్గరికి వచ్చాడనమాట. మా అమ్మ అయితే దగ్గరికి రాదులేండి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద అయిపోయింది కదా. అంతప్పుడు ఆమె కూడా నేను చపాతీలు చేస్తుంటే పక్కన కూర్చొని చిన్న చిన్న చపాతీలు చేసేది. ఇప్పుడు పెద్ద అయింది కదా, అందుకని రావట్లేదు. ఈడైతే సమోసా అయితే పర్ఫెక్ట్గా అయితే చేశాడు. వస్తే ఓకే అండి, రాకపోతే మళ్ళీ చేసుకుందాం, పోయేదేముంది. ఇంకోటి ఏంటంటే మనం చేసి పెట్టే వాటికన్నా కూడా వాళ్ళు చేసుకుంటే భలే ఇంట్రెస్ట్ తింటారు. ఇప్పుడు సమోసాలు చేశాడు కదా, అవన్నీ నేను డీప్ ఫ్రై చేసి ఇస్తే రోజు నేను ఎప్పుడు చేసినా సూపర్ అని చెప్పేవాడు కదండి. ఈసారి అయితే వాడు చేసుకుంటు కదా, అందుకని చెప్పేసి వాటిల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయ పిండుకొని తిని సూపర్ అని చెప్తుండు. ఎందుకంటే తను కదా చేసుకుంది, అందుకని. నేను ఎప్పుడు చేసిన సూపర్ అని చెప్పడం దొంగ మామూడు. ఇప్పుడు వాళ్ళు చేసుకుండు కాబట్టి సూపర్ అంట. చూడండి ఎలా చెప్తుండో.